లో ప్రభువుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ముందుగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆరాధనకు సందర్భంగా లూకాసు వార్త 7వ అధ్యాయం 11-12 వచనాలను దేనొక వాక్యాన్ని చదువుకొని ఆరాధనలో ముందుకు సాగిపోదాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 11-12 వచనాలను దేవుని ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండెరి. ఆయన ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఆరాధనకు సందర్భంగా లూకాసు వార్త 7వ అధ్యాయం 11-12 వచనాలను మనం దేని ఒక వాక్యాన్ని చదువుకొని ఉన్నాం. మనందరికీ బాగుగా ఎరిగిన సంగతే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక పట్టణాలను గ్రామాలను సంచరించుచుండగా ఆ దినము కూడా ఆయన నాయనను ఒక ఊరికి వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతున్న సందర్భాన్ని మనం చదువుకొని ఉన్నాం. మనం చదువుకున్న ఈ 2 వచనాలలో 2 కుమారుల కలయికను మనం చూస్తాం. 2 కుమారుల కలయిక. ఒక కుమారుడేమో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు, ఇంకో కుమారుడేమో ఆ విధవరాలి యొక్క కుమారుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనము మన ప్రియ ప్రభువుని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన ఎలాంటి వాడో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో ముందుకు సాగిపోదాం. 12వ వచనం చూడండి. 12వ వచనం మధ్య భాగం నుంచి చదువుతున్నాను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడు ఒక్కడే. అలాగైతే మన ప్రియ ప్రభువు కూడా తండ్రికి ఒక్కడే కుమారుడు. యోహాను సువార్తలో ఆయన అద్వితీయ కుమారుడుగా పిలువబడుతున్నాడు. ఏకైక కుమారుడు, రొమ్మునున్న కుమారుడు. ఈ విధవరాలికి ఎలాగో ఒక్కడే కుమారుడో మన ప్రియ ప్రభువారు కూడా ఒక్కడే కుమారుడు. ఆయనే దేవుని కుమారుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురుని అడుగుతున్నారు, నువ్వు నన్ను గురించి ఏమనుకుంటున్నావు అన్నప్పుడు పేతురు అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవు అంటున్నాడు. ఈ కుమారుడు సజీవుడైన దేవుని కుమారుడు. అలాగైతే మనం ముందుకు సాగినట్లయితే వచనం 13వ వచనం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం వచనం 13వ వచనం చూసినట్లయితే ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ ఉంది. ఆ కుమారుని బట్టి ఆమె ఏడుస్తూ ఉంది. కానీ మన పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందు ఆనందిస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఆయన 30 సంవత్సరాలు జీవించిన తర్వాత బాప్తిసం తీసుకునే సందర్భంలో పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు పావురం ఆకారంలోకి వచ్చి ఆయన అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ కుమారుడైతే తల్లిని ఏడిపించిన వాడు, కానీ మన ప్రియ ప్రభు, మన రక్షకుడు, ఉదయకాల సమయంలో మనం ఆరాధించడానికి వచ్చిన మన ప్రభువు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని సంతోషింపచేసిన కుమారుడు. ఆయన ఆనందిస్తున్నాడు. ఈ లోకంలో 30 సంవత్సరాలు జీవించిన తన జీవితాన్ని బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన పవిత్రతను బట్టి, ఆయన యథార్థతను బట్టి మన తండ్రి ఆనందిస్తున్నాడు. ఎంత గొప్ప కుమారుని మనం ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. ఈ కుమారుడైతే ఏడిపిస్తున్నాడు, కానీ మన ప్రభు అయితే తండ్రిని సంతోషింపచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి
లూకాసు వార్త 7వ అధ్యాయంలో లూకాసు వార్త 7వ అధ్యాయము 12వ వచనం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఆయన ఊరి గవని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు అంటూ ఉన్నాడు. ఈ కుమారుడైతే చనిపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అంటున్నాడు. ఆ కుమారుడు మాత్రమే కాదు, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఏర్పాటు చేసిన తన పిల్లలు అందరూ చనిపోయి ఉంటుండగా ఆ చనిపోయిన మానవ కోటిని రక్షించటానికి ఆనాడు ఆయన నాయీనును పట్టణానికి ఎలా వెళ్ళాడు ఆ వ్యక్తిని రక్షించటానికి, అలాగే ఆయన ఈ లోకానికి మనలందరినీ రక్షించడానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన నాయీనును పట్టణానికి వెళ్ళడానికి ఒక కారణం ఉంది. ఆ విధవరాలు కుమారుని ఒక్కరిని రక్షించడానికి ఆయన నాయీనును పట్టణానికి వెళ్తే, దేవుడు తన కుమారుని, సొంత కుమారుని ఈ లోకానికి పంపడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, ఇక్కడ మనం చూస్తున్నాం, మన అందరి కొరకు ఆయనను ఈ లోకానికి పంపించాడు. ఆ పట్టణానికి వెళ్ళింది ఒక్కడి కోసమే, కానీ ఆయన ఈ లోకానికి రావడానికి మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చిన ఆయన ఏమి చేశాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం వచనం 9వ వచనం చూడండి. వచనం 9వ వచనం. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అని మనం ఆలోచన చేసినట్లయితే, మనము చనిపోయిన మనము, సమాధిలోనికి వెళ్ళవలసిన మనము, ఇంకా కొద్దిసేపటికి ఆ చనిపోయిన విధవరాలి కుమారుడు సమాధిలోనికి వెళ్ళాలి, పేతల భూమిలోనికి వెళ్ళాలి, ఊరి గవిని బయటికి వెళ్ళాలి, ఎవరూ లేని చోటుకి వెళ్ళాలి, సమాధులుండే చోటుకి వెళ్ళాల్సి ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక ఆ కుమారునికి ఎలాగూ కింద వచనాలు చూసినట్లయితే బ్రతికి ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కూడా ఒక ఉద్దేశం, మనలను జీవింప చేయటానికి. అందుకే లూకాసు వార్తలో అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న మానవుణ్ణి ఆయనే రక్షించటానికి, వెదకి కనుగొని మనల్ని రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం, గ్రంథపు చుట్టలో ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రవక్తలు ఏమైతే నా గురించి రాసి ఉన్నారో దాని అన్నిటినీ నెరవేర్చడానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావడమే మాత్రమే కాదు, మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం కాబోలు, పాపములను క్షమించడానికి ఆయన అధికారము కలిగిన వాడు. మనం జీవింప చేయడానికి మాత్రమే కాదు, కానీ పాపముతో నిండి ఉన్న మానవుణ్ణి, పాపము ద్వారా అపరాధముల ద్వారా చచ్చి ఉన్న మానవుని రక్షించటానికి, మానవుని యొక్క పాపములను విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు మనుష్య కుమారుడుగా. ఎలా రక్షించగలడు?
ఏ విధంగా రక్షించగలడు మనం చూసినట్లయితే అదే యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనం 7 మధ్యలో చదువుతున్నాను. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మానవుడు ఎలా జీవింపగలడు అంటే, మానవుడు దేవుని ఎలాగూ ఆరాధించగలడు అంటే, ఆయన రక్తము ద్వారా ప్రతి పాపమును కడిగిన తర్వాత మానవుడు పరిశుద్ధంగా జీవించగలడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇలా రాయబడి ఉంది, రక్తము చిందింపకుండా మానవునికి పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి మన అందరి కొరకు, మన అందరి పాపముల కొరకు ఆయన ఆ కల్వరి శిలువలో ఆ మిట్ట మధ్యాహ్నం వేళ భూమికి ఆకాశానికి మధ్యలో 2 దొంగల మధ్యలో ఆయన మన కొరకు సిలువేయబడ్డాడు. 10,000 మందిలో గుర్తింపు తగిన ఆయన, ధవలవన్నుడు, రత్నవన్నుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరమైన ఆయన చూడనల్లని వానిగా ఆ కల్వరి శిలువలో మన కొరకు శిలువలో అన్యాయమైన శిక్షను అనుభవించాడు. మానవుడు చేసిన తప్పిదములకు తలపైన ముళ్ళ కిరీటం, మానవుడు చేసిన పాపాన్ని బట్టి చేతులకు కాళ్ళకు శీలలు, మొహంపై ఉమ్మివేత్తలు, ప్రక్కల్లో బల్లపోటు, వీపుపై కొరడా దెబ్బలు, మనందరి కొరకు ఆ శిలువ శ్రమను సహించి భరించి ఆయన రక్తము ద్వారా ప్రతి పాపమును కడిగి మనందరినీ పరిశుద్ధులుగా చేసి మనల్ని విమోచించి దేవుని ఆరాధించడానికి మనలను తన సొత్తుగా చేసుకున్నాడు. మీరు అందుకే భక్తుడు అంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రికలో, మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అంటూ ఉన్నాడు. 103వ కీర్తనలో అంటున్నాడు 4వ చరణంలో, సమాధిలో నుండి నా ప్రాణమును విడిపించావు, అందుకే నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. సమాధిలోనికి వెళ్ళవలసిన మనలను, ఆ పేతల భూమిలోనికి వెళ్ళవలసిన మనలను ఆయన తన ప్రియ కుమారుని ద్వారా సమాధిలో నుండి 30వ కీర్తనలో మనం చూసినట్లయితే, గోతిలో నుండి నీవు నా ప్రాణమును విమోచించితివి, నన్ను లేవదీసితివి. ఈనాడు మనం అందరం సజీవులుగా ఉన్నాము అంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయం ప్రకారం ఈనాడు నేను సజీవునై స్తుతించుచున్నాను అంటే నీవు నన్ను ప్రేతల భూమిలో నుండి, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించిన ప్రభువా, నీకే నా హృదయార్పణ అని చెప్పి ఉదయకాల సమయంలో సజీవులే కదా నిన్ను స్తుతించెదరనే వాక్యాన్ని బట్టి ఉదయకాల సమయంలో ఆయనను ఆరాధించుదాం మనసారా తనివి తీరా.